నమస్తే ఫ్రెండ్స్. నా పేరు శ్రీకాంత్. మహాత్మా జ్యోతిరావు ఫులే ఈయన దేశంలోని మొదటి సామాజిక సంఘ సంస్కర్త మరియు బహుజనుల ఉద్యమాలకు పునాది. జ్యోతిరావు ఫులే గారు శూద్ర అతి శూద్ర విముక్తికై పోరాటం చేశారు. సావిత్రిబాయి ఫులే గారితో కలిసి సత్యశోధక సమాజ్ని ఏర్పరిచి అణచివేయబడ్డ వర్గాలకు, స్త్రీలకు విద్యకై శ్రీకారం చుట్టారు. వీరిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటి సామాజిక విప్లవకారులుగా గౌరవించారు, అదేవిధంగా గురువుగా స్వీకరించారు. జ్యోతిరావు ఫులే గారు హిందుత్వంపై, కుల వ్యవస్థపై ఏమన్నారంటే, కుల వ్యవస్థ అనేది సమాజంలోని సహజ సిద్ధమైంది కాదు. కుల వ్యవస్థ అనేది ఆర్య బ్రాహ్మణుల యొక్క చేతిలో కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ అని చెప్పారు. అదేవిధంగా జ్యోతిరావు ఫులే గారు రాసినటువంటి గులాంగిరి పుస్తకంలో ఏం చెప్పారంటే, శూద్రులు తరతరాలుగా అణచివేయబడుతున్నటువంటి బహుజనులని చెప్పారు. ఫూలే గారి వాదన ప్రకారం ఈ దేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులు స్థానికులను శూద్రులుగా, బానిసలుగా మార్చారు. అందుకే ఆయన ఉద్యమాలకు, ఆయన పోరాటాలకు బహుజన విముక్తి అని వివరించారు. ఫూలే గారు శూద్రుల తిరుగుబాటు అని ఎందుకన్నారంటే, శూద్రులు తమ చరిత్ర తమ తెలుసుకోవాలి, అదేవిధంగా మత గ్రంథాల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి, చదువు ద్వారా స్వాభిమానాన్ని పొందాలని చెప్పారు. ఇది కేవలం సామాజిక సంస్కరణ మాత్రమే కాదు, ఇది అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు. అందుకే కొందరు ఫూలే గారి ఉద్యమాన్ని శూద్రుల తిరుగుబాటుగా వివరించారు. ఇది హింస కాదు, ఇది ఆలోచనాత్మక విద్య, సామాజిక తిరుగుబాటు. అంబేద్కర్ గారు ఫూలేని గురువుగా ఎందుకు భావించారంటే, ఫూలే గారు మొదట బహిరంగంగా సవాల్ చేశారు కుల వ్యవస్థపై. అదేవిధంగా శూద్రుల ఆత్మగౌరవం గురించి మాట్లాడాడు, విద్యనే విముక్తి మార్గంగా చూపించాడు కాబట్టి గురువుగా భావించాడు. అంబేద్కర్ గారు తన గ్రంథమైన హూ వేర్ ద శూద్రాస్ అనే గ్రంథాన్ని ఫూలే గారికి అంకితం చేశాడు. అదేవిధంగా ఫూలే ఆలోచనలే అంబేద్కర్ గారి ఉద్యమానికి పునాదులయ్యాయి. ఒక మనిషి తన జీవితమంతా చదివి, పోరాడి, రాజ్యాంగం రాసి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే భారతదేశ చరిత్రను మార్చింది. కానీ ప్రశ్న ఏమిటంటే, అంత పెద్ద పండితుడు ఎందుకు హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధాన్ని స్వీకరించాడు? అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి అస్పృశ్యత అనే మానవేతర వ్యవస్థని ఎదుర్కొన్నాడు. పాఠశాలలో నీళ్లు కూడా తాగడానికి వీలు లేదు. అదేవిధంగా రైల్లో ప్రయాణించిన అవమానం, సమాజం మొత్తం ఒకే మాట, నీకు హక్కు లేదు. అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు, నేను హిందువుగా పుట్టాను, పుట్టుక నా చేతిలో లేదు, కానీ చావు నా చేతిలో ఉంది, నేను ఖచ్చితంగా హిందువుగా చావనన్నాడు. ఎందుకంటే అంబేద్కర్ గారి భావన ఏమిటంటే, కుల వ్యవస్థ అనేది కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు, ఇది మతపరమైన సమస్య. అనుస్మృతి వంటి గ్రంథాలను అసమానత వర్ణించాయి. అందుకే ఆయన మతాన్ని ప్రశ్నించాడు. అతను అనుకున్నది సమానత్వం. అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించినప్పుడు 22 ప్రతిజ్ఞలు చేశాడు. ఒకటి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించాలని చెప్పారు. అదేవిధంగా కుల వ్యవస్థను అంగీకరించాలని చెప్పారు. సమానత్వం పాటిస్తాను, ఇది కేవలం మతం మార్పిడి కాదు, ఇది సామాజిక విప్లవం అని అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించడం ఇది కేవలం ఒక వ్యక్తిగతమైన కారణం మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది అణగారిన, అణచివేయబడ్డ ప్రజల ఆత్మగౌరవం కోసం తీసుకున్న నిర్ణయం. అప్పుడు ఒక కొత్త ఉద్యమం మొదలైంది. ఇప్పుడు సమానత్వం కోసం మనం ఏం చేస్తున్నాం?